ఒక అడవిలో మదోత్కతమనే పేరుగల సింహముండేది. అది అన్ని జంతువులనీ పట్టుకుని చంపితినేస్తుండేది. అడవిలో ఉండే పెద్దపులులు, చిరుతపులులు, ఎనుబోతులు, పందులు, దుప్పులు, లేళ్లు, నక్కలు, కుందేళ్లు మొదలైన జంతువులన్నీ ఆ సింహానికి భయపడి ఒకసారి సింహము వద్దకు వచ్చి, మృగేంద్రుడా! ఈ అరణ్యవాసులమైన మేము మీకొక విన్నపము చేసికొనవచ్చినాము. మీరు క్రోధమున మృగముల నన్నింటినీ ఒక్కసారిగా చంపవలదు. మేమే వంతు ప్రకారము రోజుకొకరము మీరున్న చోటుకి వచ్చి ఆహారమవుతాము. దీనికి మీరు దయతో సమ్మతించి మా భయము తీర్పవలెను అని ప్రార్థించగా అందుకా సింహం అంగీకరించి వాటికి అభయమిచ్చింది. అప్పటినుండి రోజుకొక జంతువు వెళ్లి సింహానికాహారమయ్యేది. అలా కొన్నాళ్లు గడిచాక ఒకరోజు కుందేలువంతు వచ్చింది. మొదట అది భయపడినా తర్వాత తేరుకుని, బుద్ధికి అశక్యమైన కార్యము భువిలో లేదు. సింహమును నా బుద్ధి కుశలతచే నశింపజేస్తాను అని నిశ్చయించుకుని సింహం వద్దకు ఆలస్యంగా వెళ్ళింది. అప్పటికి సింహం ఆకలితో కోపగించి దినదినము ఆహారము పంపు మృగములు నేడెందులకు పంపలేదు? వాటినన్నిటినీ సంహరించి గర్వమణచెదను అని గుహనుంచి బయలుదేరబోతోంది. కుందేలు భయపడిన దానివలే, ఓ మృగాధిపా! కోపము చేయక నా మనవినాలకించుము. నేను సకాలములోనే మీకడకు వచ్చుచుండగా తోవలో వేరొక సింహమెదురైనది. నేను మీ గురించి చెప్పగా, ఈ అడవిలో నేను కాక మరొక మృగరాజు కలడా? నిన్ను విడ్చుచున్నాను. నాకు వానిని తెచ్చి చూపుము అని బాస చేయించుకుంది. అందువలన ఆలస్యమైనది. నేను పడిన శ్రమెంతని చెప్పగలను అంది. దానితో కోపం పట్టలేని సింహం, ఆ సింహాన్ని నాకు చూపించు అని అరచింది. రండి అంటూ కుందేలు ముందు పరుగెత్తసాగింది. తాను మునుపు చూసిన అగాధమైన బావి చెంతకు సింహాన్ని తీసుకువచ్చి, మీ శత్రువైన సింహము దీనిలోనున్నది. చూడుడు అంది. అప్పుడా సింహము బావిలోకి తొంగిచూసి తన ప్రతిబింబాన్నే మరో సింహమని భ్రమపడి, పెద్దపెట్టున గర్జిస్తూ బావిలోకి దుమికింది శత్రువును చంపేయాలని. కాని ఆ బావిలో పడిన తక్షణము అదే మరణించింది. కుందేలు తన ప్రాణాలను దక్కించుకోవడమే కాక ఇతర జంతువులకి కూడా సింహం నుంచి ముప్పు తప్పించింది. కనుక బుద్ధిబలముచేత ఎంతటి బలవంతులనైనను జయించవచ్చు.